2025 ఎండింగ్కి వచ్చేసాం. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో సాలిడ్గా మన కెరియర్ని సెట్ చేసుకోవాలనుకుంటే ఎలా? 2025లో చాలా చూసాం. భారీగా లే ఆఫ్స్ జరిగాయి. అన్ప్రెడిక్టబుల్గా టెక్నాలజీ అనేది చేంజ్ అయింది. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైప్ కూడా యాడ్ అయింది. బట్ ఇన్ని టెక్నాలజీస్ మధ్యలో ఒకే ఒక టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అదే డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్. లాస్ట్ డెకేడ్ నుంచి కూడా డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. మీరు డెవలపర్ అయి ఉండొచ్చు, టెస్టర్ అయి ఉండొచ్చు, డేటాబేస్ అయి ఉండొచ్చు, నెట్వర్కింగ్ అయి ఉండొచ్చు, L1 L2 సపోర్ట్ అయి ఉండొచ్చు, స్టోరేజ్ అయి ఉండొచ్చు. ప్రతిరోజు మీ ప్రాజెక్ట్లో డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఏదో ఒక టైంలో వింటూనే ఉంటారు. సో అందుకని డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ చాలామంది నేర్చుకోవడానికి ట్రై చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. కానీ అందరూ ఇచ్చే కంప్లైంట్స్ ఏంటంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వట్లేదు, షెడ్యూల్ అయినా క్రాక్ చేయలేకపోతున్నాం, క్రాక్ చేసినా వర్క్ చేయలేకపోతున్నామని. బట్ దానికి రీజన్స్ ఏంటి అంటే మీరు డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ ప్రాపర్ మైండ్ సెట్తో నేర్చుకోకుండా సపరేట్గా టూల్స్ లాగా నేర్చుకొని వాటిని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది ఐడియా లేకపోవడం. అండ్ ఇంకోటి డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఒక డిజైన్ లెవెల్లో నేర్చుకోవాలి. అంటే ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఆర్కిటెక్ట్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు తెలిసి ఉండాలి. నేను లాస్ట్ 9 years నుంచి డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ టీచ్ చేస్తున్నాను. నా స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 40+ కంట్రీస్లో ఉన్నారు. కొంతమంది టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారు, కొంతమంది టీమ్ లీడ్స్ అయిపోయారు, కొంతమంది ఆర్కిటెక్ట్స్ అయిపోయారు, ఇంకొంతమంది స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు. నేను ప్రజెంట్ 2 కంపెనీస్ని మేనేజ్ చేస్తూ ఉన్నాను. నాకు టోటల్గా 13 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక AI ఆప్స్ ప్రోడక్ట్ కూడా బిల్డ్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ కూడా డెవాప్స్ టీచ్ చేయడం అనేది నా ప్యాషన్. కానీ పొద్దున ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ అలా కాకుండా నేను ఒకే ఒక బ్యాచ్ టీచ్ చేస్తాను ఎట్ ఏ టైం. ఇయర్లీ 3 batches మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క బ్యాచ్ 4 months ఉంటుంది. నా ఫోకస్ ఎప్పుడు కూడా ఒక్కటే, ప్రెజెంట్ బ్యాచ్ స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేయాలి, కంప్లీట్ అయిన బ్యాచ్ వాళ్ళని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెవ్సెకాప్స్ ఇంజనీర్గా ఎలా ప్లేస్ చేయాలి. నా కొత్త బ్యాచ్ January 4th స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. 1 week ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వండి. తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డెడికేటెడ్గా టైం స్పెండ్ చేయడం, కన్సిస్టెంట్గా ఉండడం. మేము మిగతావన్నీ మేమే హ్యాండిల్ చేస్తాం. సెషన్స్ కానీ, రెజ్యూమే కానీ, లింక్డ్ఇన్ కానీ, గిట్హబ్ కానీ, నౌకరీ కానీ, మీకు జాబ్ రెఫరెన్సెస్ పంపిస్తాం, జాబ్ అలర్ట్స్ పంపిస్తాం. వి విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. బట్ మీరు చేయాల్సిందల్లా మీరు అనుకున్న టైంని డెడికేటెడ్గా ఒక 3 to 6 months టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం మాత్రమే. ఈ కన్సిస్టెన్సీ, డెడికేషన్ మీలో ఉంటే మిమ్మల్ని హై ప్యాకేజ్తో మంచి కంపెనీలో డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్గా ప్లేస్ చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. సో January 4th 10:30 AM డెమో జాయిన్ అవ్వండి. సీ యూ ఆన్ 4th January.